హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఏ మోడల్ బ్లౌజ్ కట్ చేస్తున్నామో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూస్తారు కదా. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బ్లౌజ్ అది. యాక్చువల్లీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అది. నాకు చాలా రిక్వెస్ట్ చేసిన బ్లౌజ్. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు. ఫస్ట్ అయితే మనం మీకు చెప్తాను కదా ఎప్పుడూ కూడా నేను ఫస్ట్ అయితే మనం నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్లు పెట్టుకోవాలి. క్లాత్ ఇది అయితే కనుక చెప్తున్నా కదా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్ అట్ సైడ్ ఉండాలి, క్లోజింగ్ మన వైపు ఉండాలి. అండ్ ఇప్పుడు లాంగ్ చూద్దాం. లాంగ్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ తీసుకుందాం. అంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి మనం 14 ఇంచెస్ తీసుకుందాం. 14 ఇంచెస్ తీసుకుందాం. అండ్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుందాం. నెక్ విత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుందాం. చూసారు కదా, లాంగ్ వచ్చేసి 15 తీసుకున్నాం. నెక్ విత్ వచ్చేసి 3.5 తీసుకున్నాం. టోటల్ 5.5 తీసుకున్నాం. మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 5.5 తీసుకున్నాం. ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి 3.5 తీసుకున్నాం. మిగిలిన మనకి 2 ఇంచెస్ భుజం దగ్గర వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అనమాట. 36 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ మనకి ఖర్చుకి. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ అన్నీ ఆల్రెడీ బుక్లో రాసేసుకుంటాం. మేము ప్రతి కస్టమర్వి కూడా మేము బుక్స్లో రాసేసుకుంటాము. చూసారు కదా, మన దగ్గర బుక్స్ అలా నిండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చెస్ట్ తీసుకున్నాము, 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాము. ఇప్పుడు నడుము వచ్చేసి 32 ఇంచెస్. అంటే 4 ఫోల్డింగ్స్ మీద 8 పెట్టుకోవాలి. అండ్ 1 ఇంచ్ డాట్ కోసం పెడతాము, 2 ఇంచెస్ ఖర్చు కోసం పెడతాము. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మెజర్ తీసుకున్నాము, నడుము లూజ్ తీసుకున్నాము. అండ్ 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం. షోల్డర్ పెట్టుకున్నాము. షోల్డర్ 5.5 తీసుకున్నాము టోటల్గా. అండ్ 3.5 నెక్ విత్ అండ్ 2 ఇంచెస్ వచ్చేసి భుజం తీసుకున్నాము. ఇప్పుడు మీరు అడిగిన మోడల్ వచ్చేసి మనకి నెక్ విత్ అయితే ఇంత ఉండాలి. అంటే బ్రాడ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దానికి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో అంత పెట్టుకుంటున్నాము, 10 ఇంచెస్. మనకి ఇప్పుడు బ్లౌజ్కి ఆర్మ్ వచ్చేసి 15 ఇంచెస్ రావాలి. ఆర్మ్ అరౌండ్ వచ్చి మనం 15 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాము. అంటే మీకు అర్థం కావాలని చెప్పి నేను చెప్తున్నాను. మనం ఒకసారి రౌండ్ చెక్ చేసుకుందాం 15 ఇంచెస్ వచ్చిందో లేదో. ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది.
7.5 అంటే మనకి అరౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ వస్తుంది. అంటే మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇన్ కేస్ మనకు ఒకవేళ టైట్ అయింది అనుకోండి, అంటే 15 ఇంచెస్ రావాలి, ఇక్కడ ఆర్మ్ దగ్గర మనకు 15 ఇంచెస్ ఇప్పుడు అరౌండ్ చెక్ చేస్తే రాలేదు, అప్పుడు మనం కొంచెం ఒక పాయింట్ మనం కిందకి దించుకోవచ్చు. లేదు మనకి ఎక్కువ వచ్చేసింది అనుకోండి, సపోజ్ అంటే మీకు ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది కదా. సో మనం షోల్డర్ పెట్టుకున్న దాన్ని బట్టి ఆర్మ్ డౌన్ అనేది కూడా మనం పెడతాం. చూడండి ఇక్కడ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ మనం 5.5 తీసుకున్నాము. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఇంచుమించుగా మనకు 5.5 వచ్చింది, కానీ ఒక 2 పాయింట్స్ పైకి వచ్చింది అనమాట. సో అప్పుడు ఏంటంటే మీకు మరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ ఉందనుకోండి, సపోజ్ అప్పుడు ఇది ఎంత పెట్టుకున్నారో మీరు ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోండి. ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకుని అప్పుడు మీరు ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకుని ఎక్కడైతే ఆర్మ్ డౌన్ పెట్టారో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో మనం చెస్ట్ లూజ్ చూసుకుని కింద నడుము లూజ్ చూసుకుని మనం ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు, ఇక్కడేమో 3 ఇంచెస్ పెట్టుకోవాలని చెప్పాను కదా. 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఇలాగా స్ట్రైట్గా ఒక 1 ఇంచు ఇలా పెట్టుకుని మనం ఒక చిన్న డాట్ పెట్టుకుని ఇలా మనం మార్క్ గీసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా రౌండ్ గీసుకున్నాం. ఈ రౌండ్ గీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ 15 ఇంచెస్ కావాలి. సో అరౌండ్ వచ్చేసి 7.5 రావాలి, అంటే అరౌండ్ వచ్చేసి 15 ఇంచెస్, మనకి ఇక్కడ కొలిచేసరికి ఒక సైడ్ వచ్చేసరికి 7.5 రావాలి. సో మనకి ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసింది. అదే మనకి సరిపోలేదనుకోండి, కొంచెం కిందకి దించుకోవాలి. అంటే ఇప్పుడు 15 ఇంచెస్ రాలేదు మనం కొలిస్తే, 14 ఇంచెసే వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కొంచెం ఇది కిందకి దించుకోవాలి. ఈ గీత అనేది కొంచెం కిందకి దించుకొని మనం రౌండ్ గీసుకోవాలి. లేదు ఇప్పుడు సపోజ్ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, 16 వచ్చేసింది అనుకోండి, అప్పుడు కొంచెం పైకి గీసుకోండి, మీకు సరిపోద్ది. అంటే మీకు ఇన్ కేసు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక మీకు చెప్తున్నాను నేను. అప్పుడు ఒక 1/4 ఇంచ్ ఇట్లా పైకి గీసుకొని రౌండ్ గీసుకుంటే మీకు సరిపోద్ది. ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము. ఇది నార్మల్గా మనం బ్యాక్ నార్మల్ బ్లౌజెస్ అయితే కనుక మనం ఇలా బ్యాక్ ఇలా డ్రా చేసుకుంటాం. యాక్చువల్గా నార్మల్ బ్లౌజెస్కి అయితే నెక్ విత్ ఇంత ఉండదు, మనకి ఇంకొంచెం 2.5 అట్లాగనే పెట్టుకుంటాం మనం. మరి బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా పెడతాం మనము. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా అయితే ఇలా డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మీకు ఇలా కావాలి అని అడుగుతున్నారు, అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఈ షేప్ అడుగుతున్నారు చాలామంది. చూసారు కదా, ఇది ఇలా అంటే మనం ఇలా కొంచెం ఇలా వెడల్పులో కూడా గీసుకోవచ్చు. లేదు ఇంకా మనకి ఇక్కడ వెడల్పు వచ్చి ఇక్కడ సన్నగా రావాలంటే కూడా ఇంకా కొంచెం ఇలా కూడా గీసుకోవచ్చు. ఇది మన ఇష్టాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏంటంటే ఇంతకంటే ఎక్కువ బ్రాడ్ అయితే తీసుకోకూడదు. మనకు జస్ట్ ఎప్పుడు కూడా ఇది 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి ఇప్పుడు శారీలో వచ్చే బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ బార్డర్తో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది యూజ్ చేస్తున్నాం ఇలాంటి మోడల్స్కి. సో మనం హ్యాండ్కి ఇది యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ బార్డర్ని యూజ్ చేస్తాము. మ్యాక్సిమం ఎక్కువ ఫ్రంట్కే ఇస్తాం అనమాట బార్డర్ అనేది. ఇప్పుడు ఇంకా అర్థమైంది కదా, దీన్ని ఇలా కూడా మనం ఇంకొంచెం కూడా తక్కువ కూడా గీసుకోవచ్చు ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మనం దీంట్లోనే దీన్ని ఇలా రౌండ్ గీసుకోవచ్చు. ఎక్కువ రెగ్యులర్గా మేము గీసేది ఏంటంటే సో ఇలా వస్తుంది. మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా, యాక్చువల్గా ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రంట్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలాగే మనం ఫ్రంట్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇది కట్ చేసేద్దాము, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం బ్యాక్ అనేది ఫ్రంట్ అనేది డ్రా చేసుకుందాం.
మీకు మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇది 14 ఇంచెస్ లాంగ్ తీసుకున్నాము. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్, నడుము వచ్చేసి 36 ఇంచెస్ తీసుకున్నాము. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాము. అండ్ నెక్ విత్ వచ్చేసి 3.5 తీసుకున్నాం. మనం ఇది ఎప్పుడూ కూడా ఈ బ్లౌజెస్ ఈ మోడల్కి పర్టికులర్గా ఇది మనకి ఎక్కువ ఉండాలి, నెక్ విత్ అనేది ఎక్కువ ఉండాలి, ఈ భుజం అనేది చాలా తక్కువ ఉండాలి. ఇది 1.5 ఇంచ్ అండ్ 2 ఇంచెస్ మాత్రమే ఉండాలి, 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో అప్పుడే మనకి లుక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను కదా, కంపల్సరీ నేను కింద పావించి కుట్లకి పైన పావించి కుట్లకి కంపల్సరీ పెడతాను నేను ప్రతి దానికి కూడా. చూసారు కదా, ఇటు సైడ్ కూడా నేను ఒక పావించి కుట్లు పెడతాను, ఆర్మ్ సైడ్ కూడా. అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుని ఫ్రంట్ డ్రా చేసేద్దాం. ఇది ఒక సింగిల్ పీస్ తీస్తాను అనమాట. దీన్ని బట్టి మనం డ్రా చేద్దాము. డ్రా చేసి నేను ఇప్పుడు ఫ్రంట్ ఎలా మార్క్ పెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఇగో ఇక్కడ మనం పావించి, నేను ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను పావించి ఎందుకు పెడతానంటే, ఇది మనకి కుట్లకి అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కదా మనం, నేను దానికోసం ఎప్పుడూ కూడా ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా అనేది తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే మనకు ఉక్సుల దగ్గర, ఉక్సులు తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్స్ రాకుండా ఉంటుంది అనమాట, మనం అలా ఎక్స్ట్రా తీసుకుంటే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ నెక్ విత్ ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా అంత పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేద్దాము. మీరు కొంచెం ఇది శ్రద్ధగా వినాలి, సో అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ 2 పీసెస్ ఇలా సపరేట్ అయిపోయింది. సో మనం దీన్ని ఏంటంటే స్టిచ్ చేసేసుకునేటప్పుడు మనం దీనికి ఇక్కడ పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం కుట్లుకి. అర్థమవుతుంది కదా మీకు. మనం దీనికి ఇలాగా చూసారు కదా, దీనికి ఇలా మనం దీనికి ఇలా అటాచ్ చేస్తాం. అండ్ అంటే ఐ మీన్ మనం ఇలా పైపింగ్ ఇచ్చుకోవచ్చు, ఇదంతా కూడా మనం పైపింగ్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మనం ఈ పీస్కి కూడా మనం పైపింగ్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని అంటే మనం కొంచెం ఎక్స్ట్రా, ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడూ కూడా ఇలాంటివి డైరెక్ట్ లైనింగ్ కట్ చేసుకోకూడదు, ఫస్ట్ పేపరే కట్ చేసుకోవాలి. మనం పేపర్ కట్ చేసుకున్నప్పుడే మనం ఎక్కడెక్కడ ఎక్స్ట్రాలు పావించి కావాలో మనం అక్కడ దాన్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పావించు ఇక్కడి నుంచి మనం ఒక పావించు, ఇటు సైడ్ అవసరం లేదు, ఆర్మ్ సైడ్ అవసరం లేదు, ఇక్కడ మనం ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇదంతా పైపింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు దీనికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇటువైపు కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం దీని కిందకి అటాచ్ చేస్తాం కాబట్టి. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇలా అటాచ్ చేసేసరికి ఏమవుతుందంటే ఇటు సైడ్ ఇదొక పావించి మనకు తగ్గిపోద్ది. సో అలా తగ్గిపోతే ఏమవుతుందంటే మనకి అనుకున్న దానికంటే హైట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ అర్థమవుతుంది కదా. చూడండి ఇలా వస్తుంది అనమాట, మీకు ఈ షేప్ అనేది ఇలా వస్తుంది.
మీకు ఇది ఇంకా సన్నగా కావాలంటే కూడా ఇంకా సన్నగా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అప్పుడు నెక్ విత్ మనం నెక్ మనం నెక్ ఫుల్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. సో అప్పుడు మనం అది 5 తీసుకోవాలి. 5 తీసుకుని ప్లస్ మళ్ళీ మనం 3.5 ఇంచెస్ అనేది నెక్ విత్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఇంకొక 1/2 ఇంచ్ తగ్గుతుంది. లుక్ కూడా ఇంకా చాలా అంటే అలా కట్టుకునే వాళ్ళకి అలా కట్టుకుంటారు. సో ఇట్లా బ్రాడ్ కావాలనుకునే వాళ్ళు బ్రాడ్ తీసుకుంటారు. మనమైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం దీనికి ఎలా అటాచ్ చేస్తాం కాబట్టి. ఓకేనా. ఈ 2 సైడ్స్ మనం దీనికి 1/2 ఇంచ్ తీసుకోవాలి, దీనికి 1/2 ఇంచ్, ఇక్కడ దీనికి 1/2 ఇంచ్, ఇక్కడ దీనికి 1/2 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా కంపల్సరీ. సో మనం దీనికి అరౌండ్ మొత్తం ఇట్లాగా పైపింగ్ ఇచ్చుకుంటాం. సో మీకు ఇది బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆల్రెడీ డ్రా చేసాం కదా, ఫ్రంట్ తీద్దాం మనం ఇందులో. ఫ్రంట్ మీకు అంటే ప్రిన్స్ కట్ అడిగారు నన్ను అడిగిన వాళ్ళు, క్రాస్ కటింగ్ కాదు. సో నేను ప్రిన్స్ కట్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా క్రాస్ కటింగ్లో కావాలి ఇదే షేప్ అంటే కనుక నాకు ఒకసారి చెప్పండి. చూసారు కదా మనం ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చుకు పెట్టుకున్నాము ఫ్రంట్లో. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లోచంక తీసుకోవాలి మనం కంపల్సరీ. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు లోచంక తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలనేది చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ యాక్చువల్గా ఇది కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది, మరి పైకి ఉంటే అసలు లుక్ ఉండదు అనమాట. సో ఇది మనం వచ్చేసి అంటే కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కనుక మనకి నెక్ ఎప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం పైకే ఉంటుంది కొద్దిగా, 6.5 7 అట్లా ఉంటుంది. కొంచెం చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి 8 ఇంచెస్ అలా కూడా పెడతాం, 8 8.5 కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది కస్టమర్కి ఇలాగే ఉంటుందని ఎప్పుడు మనం అనుకోకూడదు. కస్టమర్ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం డీప్ కట్టుకుంటారు. సో మీరు ఫస్ట్ అయితే మీరు ఇలా డ్రా చేసేసుకోండి. మీరు ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే మనకి ఇలా అయితే బాగుంటుంది అని. చాలా ఈజీ యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ కొంతమంది చూడండి ఇక్కడ ఇంకా తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంకా తక్కువ పెట్టుకుంటారు. కొంతమంది డిఫరెంట్గా కట్టుకుంటారు. చూడండి ఇక్కడ మనకు చాలా తక్కువ, జస్ట్ ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే వస్తుంది, ఇక్కడ మనకి 2 ఇంచెస్ దాకా వస్తుంది. చూసారు కదా ఇక్కడ మనకు 1 ఇంచ్ మాత్రమే వస్తుంది, ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇంత వెడల్పు కావాలి అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు, కానీ లుక్ అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ఇది 2 ఇంచెస్ తీసుకుంటే ఇలా కిందకు వచ్చేసరికి మనకు 1.5 ఇంచ్ 1 ఇంచ్ సరిపోతుంది, మ్యాక్స్ 1 ఇంచ్ సరిపోతుంది. చూసారు కదా ఇది ఇలా మీకు ఈ షేప్ అయితేనే కొంచెం బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మోడల్కి వచ్చేసి ఈ షేపే బాగుంటుంది. సో ఫ్రంట్ అయితే ఇలా మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ప్రిన్స్ కట్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెడతాను. అండ్ ఇది వచ్చేసి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడ అనేది డ్రా చేసుకుందాం. చెస్ట్ పాయింట్ వచ్చేసి మనం 10 ఇంచెస్ తీసుకుందాం. చూసారు కదా చూడండి ఇదే కొంచెం మీకు ఏంటంటే క్లమ్జీగా ఉండి మీకు అర్థం కావట్లేదు. ఇదే మెయిన్ ప్రాబ్లం ఇది ఈ బ్లౌజ్కి ఇదే. చూసారు కదా. సో ఫస్ట్ అయితే నేనైతే కట్ చేసి చూపిస్తాను. ఇది మనం ఫ్రంట్ లోచం కూడా తీసుకున్నాం కదా. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రిన్స్ కట్కి అయితే ఈ పార్ట్ సపరేట్గా ఈ పార్ట్ సపరేట్గా కట్ చేసేస్తాం మనం.
కట్ చేసేస్తాం కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను కొంచెం ఎక్కువ తీసాను, ఇలా వచ్చేసరికి కొంచెం తక్కువ తీసాను. అంటే కొంచెం ఇలా ఎక్కువ ఇష్టపడతారు, ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్స్ ఇలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో నేను అందుకని అది అలా కట్ చేశాను. ఇది స్టిచ్చింగ్ కూడా కావాలంటే చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను. కానీ అందరూ యాక్చువల్ కటింగ్ ఒకటే అడిగారు నన్ను. చూసారు కదా, ఈ డాట్ అనేది మనం సపరేట్ చేసేయాలి. చూసారు కదా, ఈ డాట్ అనేది మనం పక్కకు పడేస్తున్నాం, దీంతో మనకు అవసరం లేదు. ఇది ప్రిన్స్ కట్. మనం ఇప్పుడు ఇది కూడా వేసుకునేటప్పుడు దీనికి ఇటువైపు ఒక పావించి పెంచుకోవాలి, దీనికి ఇటువైపు ఒక పావించి పెంచుకోవాలి. నేను మా బొటిక్లో ఎలా అయితే డిజైన్ చేస్తానో యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే కటింగ్ చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి. అంటే మనకి ఏదైనా సరే తపన ఉండాలి, నేర్చుకోవాలి అనే తపన ఉంటే సో ఆటోమేటిక్గా మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము. చూడండి ఇప్పుడు మనం ఏది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఇది మనం ప్రిన్స్ కట్ మీకు చెప్పాను కదా, ఇది కూడా ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అండ్ ఇది కూడా ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ కొంచెం వచ్చిన వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు, కన్ఫామ్గా కొంచెం అర్థం కాదు. కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది కూడా మనకు ఇది పావించి కూడా ఎక్స్ట్రా మనం కుట్లకు పెంచుకోవాలి. ప్రతిదీ కుట్లకు పెంచుకోవడం అయితే కామన్గా పెంచుకోవాలి ప్రతిదీ కూడా. చూసారు కదా, మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఫ్రంట్ ఓపెన్ వచ్చింది మనకి. షేప్ చూసారు కదా, సేమ్ ఇది మనం బార్డర్ యూజ్ చేస్తాం అనమాట. శారీకి వచ్చిన బార్డర్ యూజ్ చేసుకుంటాము. ప్రిన్స్ కట్ అయితే ఇలా. కొంతమంది ఏంటంటే కప్స్ పెట్టించుకొని ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వేయించేసుకుని కూడా స్టిచ్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ప్రిన్స్ కట్ కూడా లేకుండా కూడా ఈ మోడల్ మేము చాలా సార్లు డిజైన్ చేసాము అండ్ కప్ పెట్టే స్టిచ్ చేసేస్తాం అనమాట. యాక్చువల్గా నేను అన్ని మోడల్స్ ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే మీకు తెలియదు ఏం కాదు, సీజన్ అప్పుడు ఏంటంటే ఇంకా కంటిన్యూస్గా నైట్ పగలు అనేది ఉండదు. మేము డెలివరీస్ కనీసం మాకు ఫొటోస్ తీసుకునే టైం కూడా ఉండదు. సో నేను అందుకే అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టేస్తాను, జస్ట్ అట్లా వర్క్ ఏం జరుగుతుంది ఏంటనేది పోస్ట్ చేసేస్తాను తప్ప నేను పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దామని ట్రై చేసినా కూడా నాకు అవ్వట్లేదు అనమాట, ట్రై చేసినా కూడా. సో ఇప్పుడు ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఐ మీన్ యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. అండ్ నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే కనుక గ్రూప్లో కామెంట్ చేయండి.
ఇది ఒకరు రిక్వెస్ట్ చేశారు నన్ను ఈ వీడియో కావాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. చూసారు కదా, ఇది మనకి బ్యాక్, ఇది మనకి ఫ్రంట్. ఇంకా మీకు ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ అవి కూడా చెప్పాను కదా. లేదు హ్యాండ్ కటింగ్ కూడా కావాలని చెప్పండి, అది కూడా నేను ఇంకో వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెందీగా వచ్చేస్తుంది కాబట్టి.